హలో డ్రామా లవర్స్, మన ఛానల్లో ఆర్సల్ మిలిటరీ అకాడమీ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 20 and 21 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టార్టింగ్ సీన్లోనే మిస్ డాంగ్ షావెన్ షూమాంటింగ్ని మీరు చాలా ఫేమస్ అనుకుంటా అని అంటుంది. షూమాంటింగ్ ఏమో మరీ అంత ఫేమస్ కాదులేండి, నేను కొన్ని మూవీస్లో యాక్ట్ చేశాను. ఇంకా మూవీస్లో యాక్ట్ చేయడం వల్ల కొంతమంది అకేషనల్గా నన్ను పాటలు పాడటానికి వాళ్ళ క్లబ్కి రమ్మంటారు. మీకు తెలుసా అమ్మాయిలకు వర్క్ దొరకడం ఎంత కష్టమో. అయినా మీకు అంత కష్టం ఏంటి, మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా, ఇంకా మీరు రిచ్ కూడా కదా అంటుంది. హీరో మ్యాంటింగ్ని అదేంటి నువ్వు ఇంకా వర్క్ చేస్తున్నావా, నేను నిన్ను చేయొద్దని చెప్పాను కదా, అయినా ఎందుకని వర్క్ చేస్తున్నావు అని అడుగుతాడు. గువాన్జన్కి ఆన్సర్గా మ్యాంటింగ్ మరేం చేయను, నువ్వు పెళ్లి చేసేసుకుంటున్నావు, ఇక నా గురించి ఎవరు పట్టించుకుంటారు చెప్పు అని అంటుంది. మళ్ళీ డాంగ్ షావెన్ వీళ్ళిద్దరిని తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని మ్యాంటింగ్ షావెన్తో మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి మిస్ డాంగ్, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని అంటుంది. దానికి మిస్ డాంగ్ అది నాకు తెలుస్తూనే ఉంది, ఇక పైనుంచి యాంజన్ ఎప్పుడూ నా పక్కనే ఉంటాడు అని అంటుంది. ఆ మాట వినగానే హీరో అండ్ మ్యాంటింగ్ ఇద్దరికీ ఒళ్ళు మండుతుంది. మ్యాంటింగ్ మిస్ డాంగ్తో చూడండి, మీ కాబోయ్ హస్బెండ్ని నేమ్తో కాకుండా మిస్టర్ గు అని పిలిస్తే బాగుంటుంది అని చెప్తుంది. ఇప్పటికే మ్యాంటింగ్ అండ్ హీరో చేసిన ఆ ఓవర్ యాక్షన్కి షావెన్కి ఆల్రెడీ కోపం ఇంకా జెలసీ రెండూ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. తర్వాత ఫుడ్ అంటే వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వస్తుంది. మ్యాంటింగ్ యాంజన్కి ప్లేట్ని పాస్ చేస్తుంది. ఇక యాంజన్ కూడా ఓవర్ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తాడు. మ్యాంటింగ్కి మీట్ని కట్ చేసి తన్నే తినిపిస్తాడు. ఇక పూర్తిగా మండిన డాంగ్ నాకు పనుంది నేను వెళ్ళిపోతున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మ్యాంటింగ్ ఏమో ఇంకొంచెం సేపు ఉండి వెళ్ళండి మిస్ డాంగ్ అని యాంజన్ని నాకు మూవీలో యాక్ట్ చేసినందుకు డబ్బులు బాగా ఇస్తారు, మరి నేను ఇప్పుడు ఈ చేసిన డ్రామాకి నువ్వెంత పే చేస్తావు అని అడుగుతుంది. దానికి హీరో నీకెంత కావాలో ఒక మాట చెప్పు అంటాడు. మ్యాంటింగ్ ఏమో నువ్వే అంటుంది. సీరియస్గానా అని హీరో అంటాడు. ఆ మాట వినంగానే మ్యాంటింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి అని యాంజన్ అడిగితే నీ పెళ్లి తప్పించడానికి అని చెప్పి నువ్వు కూడా రా అని అంటుంది. హీరో కూడా వెంటనే మ్యాంటింగ్ వెనకాల పరిగెత్తేస్తాడు. ఈ సీన్ని ఇక్కడికి కట్ చేసి తర్వాత సీన్ని ఆర్సనల్ మిలిటరీ అకాడమీ వైపుకి షిఫ్ట్ చేస్తారు. షూటింగ్ 4 స్టూడెంట్స్ అంటే లియాంగ్ చెన్, హువాంగ్, జుయాన్లిన్, జున్షాన్లిని ఒక చోట మెడిసిన్ డెలివరీ చేయడానికి అని చెప్పి రెడీ చేస్తాడు. ఆ 4 స్టూడెంట్స్ కూడా మెడిసిన్ డెలివరీ చేయడానికి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో యాంజన్ అండ్ మ్యాంటింగ్ ఒక క్లాత్ అండ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళినట్టు చూపిస్తారు. అక్కడ యాంజన్ మ్యాంటింగ్కి సూట్ అయ్యే జ్యువెలరీ అండ్ క్లోత్స్ అన్నీ కొనేసేస్తాడు. ఇంకా ఆ షాప్లో పనిచేసే లేడీస్ని ఆ కొన్న వస్తువులు ప్యాక్ చేసుకుని రోజంతా మా వెనకాలే వస్తే వచ్చిన ప్రతి లేడీకి $10 silver ఇస్తాను అని చెప్తాడు. ఆ షాప్ ఓనర్ కూడా హీరోని గుర్తుపట్టి మిస్టర్ గు మీరే కదా అని చెప్పేసి ఆ లేడీస్ని కూడా పంపటానికి ఒప్పుకుంటాడు. ఇంకా ఎందుకంటే ఆ $10 silver అనగానే అందరి మొహాలు వెలిగిపోతాయి అన్నమాట. ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకొని రోజంతా యాంజన్ వెనకాలే తిరుగుతారు. స్టూడెంట్స్ మెడిసిన్స్ అన్నీ డెలివర్ చేశాక ట్రైన్లో అకాడమీకి రిటర్న్ అవుదామని ట్రైన్ ఎక్కుతారు. ఇప్పుడే మనకి మిస్ హో వాళ్ళ అసిస్టెంట్స్ని సేమ్ ట్రైన్లో చూపిస్తారు. మిస్ హో వేసిన ప్లాన్ ప్రకారమే తన అసిస్టెంట్స్ ఆ ట్రైన్లో ట్రావెల్ చేస్తారు. ఒక అసిస్టెంట్ వాటర్ తీసుకొని కావాలనే మిస్ ఓడా షాన్రాంగ్ మనుషులు ఉన్న ఆ కంపార్ట్మెంట్కి వెళ్తాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని చూడటానికి. వాళ్ళు ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అడిగేసరికి అతను సారీ చెప్పి ఆ కంపార్ట్మెంట్లోంచి వాళ్ళ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడికి వెళ్ళినాక తన పార్ట్నర్తో ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ చేసుకుంటారు. సేమ్ టైంకి ట్రైన్లోకి షాన్రాంగ్ అసిస్టెంట్ అండ్ ఇంకా కొంతమంది మనుషులు కూడా వస్తారు. వాళ్ళని మిస్ హో అసిస్టెంట్ చూస్తాడు. ఇప్పుడు మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. షాన్రాంగ్ వేసిన ప్లాన్ ఏంటంటే మిస్ హో మనుషులు గూడ్స్ని దొంగిలించి పారిపోయేటప్పుడు కరెక్ట్ టైంకి మీరు కూడా వెళ్ళి మన గూడ్స్ని హైజాక్ చేయండి అని తన అసిస్టెంట్కి చెప్పుంటుంది. ఆ అసిస్టెంట్ ఇప్పుడు అదే గుర్తు తెచ్చుకుంటాడు. ట్రైన్లో హువాంగ్ హీరోయిన్ని ఆకలేస్తే నా దగ్గర చికెన్ అండ్ బ్రెడ్ ఉంది తింటావా అని అడుగుతాడు. హీరోయిన్ ఏమో ఆకలిగా లేదు అని చెప్తుంది. తర్వాత ట్రైన్ మీద మిస్ ఓడా అసిస్టెంట్స్లో ఒక అతను పరిగెత్తుతూ ఉంటాడు ఆ గూడ్స్ని చేరుకోవడానికి. ఇంకో అసిస్టెంట్ ఏమో కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి గన్ తీస్తాడు. అతను గన్ తీయడం ఒక ట్రైన్ జనరల్ చూస్తాడనమాట. అతను వెంటనే ఆ జనరల్ని పక్కకు తీసుకెళ్ళి అతన్ని కొట్టేసి ఆ అసిస్టెంటే జనరల్ లాగా డ్రెస్ చేసుకొని బయటకు వస్తాడు. గూడ్స్ దగ్గర కాపలాగా ఉన్న ఇద్దరు సెక్యూరిటీని మాటల్లో పెట్టి తన పార్ట్నర్ని పైనుంచి గూడ్స్ మీదకు దూకేలా చేస్తాడు. ఆ పార్ట్నర్ గూడ్స్ లోపలికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ అక్కడ ఇంకో 2 గార్డ్స్ కాపలాగా ఉంటారు. అతను వాళ్ళని కొట్టి ట్రైన్లోంచి బయటికి తోసేస్తాడు.
ఇప్పుడు వీళ్ళకు ఇంకో పార్ట్నర్ ఉన్నాడు కదా, అతను ల్యాండ్ మీద ట్రక్తో రెడీగా ఉంటాడనమాట. ఆ ట్రైన్ అటువైపు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఫైట్ చేసుకునేటప్పుడు గన్ షాట్స్ బయటకు వినిపిస్తాయి ట్రైన్లో ఉన్న జనాలకి. ఆ సౌండ్స్ వినిపించాయని అకాడమీ స్టూడెంట్స్ అండ్ ట్రైన్లో ఉన్న మిగతా జనాలు అందరూ భయపడిపోతారు. జున్షాన్ తన ఫ్రెండ్స్కి ఈ ట్రైన్ సేఫ్ కాదు, కొంచెం అలర్ట్గా ఉండండి, ఏమైనా జరగచ్చు అని చెప్తాడు. అటు గూడ్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేసిన ఇద్దరు పార్ట్నర్స్ ట్రక్లోకి వెళ్ళిపోతారు. జనరల్గా డ్రెస్ చేసుకున్న అసిస్టెంట్ ఇంపార్టెంట్ అయిన రాయల్ సీల్ని తనతో పాటు తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు. అప్పుడే హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళాలి అని లెగిసి బయటకు రాబోతుంది. అప్పుడే లియాంగ్ చెన్కి జనరల్గా డ్రెస్ చేసుకున్న అసిస్టెంట్ ఎదురొస్తాడు. లియాంగ్ చెన్ ఎంత తప్పుకోమన్నా అతను తప్పుకోడు. ఇక షాన్రాంగ్ అసిస్టెంట్ లెగిసి ఈ అసిస్టెంట్ వైపు గన్ షాట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆ అసిస్టెంట్ రాయల్ సీల్ని హీరోయిన్ బ్యాగ్లో పడేసి నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. ట్రైన్ కూడా గన్ షాట్స్కి ఆగిపోతుంది. ట్రైన్లో ఉన్న జనాలందరూ ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడి నుంచి విండోస్ పగలగొట్టుకొని మరీ పారిపోతారు. జూ యాన్లిన్ అండ్ హువాంగ్ సాంగ్ ఏమో ఒకవైపు పరిగెత్తేస్తారు. హీరోయిన్ అండ్ జున్షాన్ ఏమో ఇంకోవైపు పరిగెత్తేస్తారు. హీరోయిన్ అండ్ జున్షాన్ వెనకాలే షాన్రాంగ్ మనుషులు వెంట పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రాయల్ సీల్ బ్యాగ్లో వేయడం వాళ్ళు చూశారు కాబట్టి. హువాంగ్ అండ్ యాన్లిన్ ఇద్దరు మిస్సింగ్ అని కొంతసేపటి తర్వాత చూసుకుంటారు. యాన్లిన్ హువాంగ్తో జున్షాన్ అండ్ లియాంగ్ చెన్ డైరెక్ట్గా అకాడమీకి వచ్చేస్తారులే, మనం అక్కడికి వెళ్ళిపోదాము అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫాలో అవుతున్న మనుషుల్ని దాక్కో నుండి కొట్టేస్తారు హీరోయిన్ అండ్ జున్షాన్ వచ్చిన వాళ్ళని. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ని తీసుకొని పారిపోతారు. దారిలో హీరోయిన్ కింద పడబోతుంటే జున్షాన్ తన్నే పట్టుకుంటాడు. తర్వాత ఇంకొంచెం దూరం వాళ్ళు వెళ్ళాక జున్షాన్ ఒక హంటర్ ఏర్పాటు చేసిన ట్రాప్లో చిక్కుకొని కింద పడిపోతాడు ఆ గోతులోకి. లియాంగ్ చెన్ తన వల్ల అయినంత వరకు జున్షాన్ని కాపాడదామని అనుకుంటుంది. కానీ తన వల్ల కాక హీరోయిన్ కూడా ఆ ట్రాప్లో జున్షాన్తో పాటు పడిపోతుంది. సీన్ని సిటీ వైపుకి షిఫ్ట్ చేస్తారు. నైట్ అయ్యాక కూడా హీరో అండ్ మ్యాంటింగ్ ఇంకా సిటీలోనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఫైర్ వర్క్స్ దగ్గర ఉండి వాటిని పొగుడుతూ ఉంటారనమాట. అక్కడున్న మీడియా అండ్ ఫోటోగ్రాఫర్స్ని చూసిన మ్యాంటింగ్ అండ్ యాంజన్లకి ఒక పిచ్ ఐడియా వస్తుంది. కరెక్ట్గా ఫోటోగ్రాఫర్ మ్యాంటింగ్ అండ్ యాంజన్ కిస్ చేసుకునే ఫోటోని ఇస్తాడు. ఆ తర్వాత మ్యాంటింగ్ యాంజన్తో ఆ ఫోటో సరిగ్గా వచ్చిందని అనుకుంటున్నావా, రేపు దాన్ని న్యూస్లో చూసిన మిస్ డాంగ్ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. దానికి యాంజన్ తను ఖచ్చితంగా పిచ్చిదైపోతుంది అని ఆన్సర్ చేస్తాడు. మ్యాంటింగ్ ఏమో అయితే మనం వెళ్ళి ఆ ఫోటోలు వెనక్కి మనం అడుగుదామా అంటుంది. ఏం అక్కర్లేదులే అని చెప్పి హీరో మ్యాంటింగ్ హోటల్ దగ్గర దింపి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. మ్యాంటింగ్ హీరోతో రేపటికి ఇంకా నా దగ్గర మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి, అవి ఫాలో అవుదాం, నన్ను తీసుకెళ్ళడానికి రేపు వస్తావు కదా, నాన్సింగ్కి నేను ఫస్ట్ టైం వచ్చాను కదా, నాకు రూట్స్ ఏవీ తెలియవు అందుకనే అని అంటుంది. ఆ మాటలకి యాంజన్ సర్లే చూద్దాంలే, రేపు అవసరం అక్కర్లేదు అనుకుంటా అని అంటాడు. సీన్ని షిఫ్ట్ చేసి మనకి ట్రాప్లో ఉన్న జున్షాన్ అండ్ లియాంగ్ చెన్ వైపు షిఫ్ట్ చేస్తారు. నైట్ అయింది కాబట్టి ఇద్దరు కూర్చున్న చోటే కదలకుండా ఉంటారు. జున్షాన్ హీరోయిన్ని నీకు ట్విన్ సిస్టర్ ఉందంటగా హువాంగ్ చెప్పాడు, తను నిజంగా ఎగ్జాక్ట్గా నీలానే ఉంటుందా అని అడుగుతాడు. అవునని హీరోయిన్ చెప్పి ఎప్పుడు మనం బయటికి వెళ్తాం జున్షాన్, మనం ఇక్కడే చచ్చిపోతామా అని అడుగుతుంది. జున్షాన్ లియాంగ్ చెన్తో లేదు నన్ను నమ్ము, మనం సేఫ్గా బయటికి వెళ్తాము అని చెప్తాడు. ఇంకా ఆ హంటర్ రేపు రావచ్చు, ఇప్పుడు మనం బయటికి వెళ్తాంలే అంటాడు. రేపు వరకు వెయిట్ చేయాలా అని హీరోయిన్ సాడ్గా అంటుంది. నెక్స్ట్ మార్నింగ్ ఒక హంటర్ వచ్చి వాళ్ళని చూసి జింకో నక్కో దొరుకుతుంది అనుకుంటే ఒక యంగ్ కపులే దొరికారుగా నాకు అని గట్టిగా అంటాడు. హీరోయిన్కి ఆ సౌండ్కి మెలకు వచ్చి నేను అమ్మాయిని కాదు అబ్బాయిని అని అరుస్తుంది. జున్షాన్కి లియాంగ్ చెన్ మీద కొంచెం డౌట్గా ఉంటుంది. ఆ హంటర్ ఇద్దరిని ట్రాప్ నుంచి బయటికి లాగి తన ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ హంటర్ పేరు వే అంట, తను అలా పరిచయం చేసుకుంటాడు. ఇంకా ఆ వే వాళ్ళ అమ్మాయిని అంటే వాళ్ళ అమ్మాయి పేరు లింగ్డాంగ్, తన్ని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ పాప మెంటల్లీ అన్స్టేబుల్ అంట. హంటర్ వే ఇంట్లోకి ఇన్వైట్ చేసి వాళ్ళిద్దరికీ వాటర్ ఇచ్చి ఫుడ్ తేవడానికని బయటికి వెళ్తాడు. ఈలోపు లియాంగ్ చెన్ లింగ్డాంగ్ దగ్గరికి వెళ్ళి తన్ని మాట్లాడించాలని ట్రై చేస్తుంది. ఇంకా లింగ్డాంగ్కి జడ కూడా వేస్తుంది. జున్షాన్కి ఇంకా డౌట్ పెరిగిపోతుంది హీరోయిన్ మీద. తనని నీకు జడేయటం కూడా వచ్చా అని అడుగుతాడు. హీరోయిన్ ఏమో తన చెల్లి గురించి చెప్తుంది. తర్వాత లింగ్డాంగ్ కోసం మిర్రర్ వెతుకుతుంటే హీరోయిన్కి బ్యాగ్లో రాయల్ సీల్ దొరుకుతుంది. జున్షాన్ అది చూసి ఓహో దీనికోసమే ఆ జపనీస్ వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా అని అనుకుంటాడు. ఫుడ్ని తెచ్చిన ఆ హంటర్ వేయి వాళ్ళతో ఏంటి లింగ్డాంగ్ మిమ్మల్ని టచ్ చేయనిచ్చిందా, తన అబ్బాయిల్ని తాకనివ్వదు, ఓన్లీ నిన్ను తాకనిస్తుందంటే నువ్వు తనకి బాగా నచ్చినట్టున్నావు అంటాడు.
ఫుడ్ తెచ్చాక హంటర్ వాళ్ళని ఈ నైట్కి మీరు ఇక్కడే స్టే చేయండి, రేపు పొద్దున్నే మిమ్మల్ని టౌన్కి డ్రాప్ చేస్తాను, ఇది మీ ఇల్లే అనుకొని ఫ్రీగా ఉండండి అని చెప్తాడు. ఇంకా హీరోయిన్ అండ్ జున్షాన్లకి బెడ్ కూడా అరేంజ్ చేసి వాళ్ళిద్దరిని వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. హీరోయిన్ జున్షాన్ పక్కన పడుకుంటుంది. ఇంకా ఫస్ట్ నుంచి జున్షాన్ తన్ని సేవ్ చేసిన మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటుంది. హీరోయిన్ చలిగా ఉందంటే జున్షాన్ దుప్పటి మొత్తాన్ని హీరోయిన్కి కప్పేసి తన చలికి పడుకుంటాడు. హీరోయిన్ అది గమనించి జున్షాన్కి కూడా కొంచెం దుప్పటి కప్పుతుంది. కొంతసేపటి తర్వాత హీరోయిన్కి తన పక్కన యాంజన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కళ్ళు సరిగ్గా రుద్దుకొని చూస్తే అక్కడ తనకి జున్షానే కనిపిస్తాడు. నిద్రలో జున్షాన్ హీరోయిన్ మీద చెయ్యేస్తాడు. హీరోయిన్ కూడా ఏమనకుండా అలానే పడుకుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ మనకి మిస్టర్ గు జాంగ్టాంగ్ని చూపిస్తారు. ఆయన న్యూస్ పేపర్ చదివి అందులో ఉన్న మ్యాంటింగ్ అండ్ యాంజన్ల ఫోటో చూసి చాలా కోపంగా ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి యాంజన్ వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. గు జాంగ్టాంగ్ ఆ హీరోని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. యాంజన్ అసలేం చేస్తున్నావురా నువ్వు, మళ్ళీ ఆ అమ్మాయితోని తిరుగుతున్నావు ఏంటి, ఈసారి నీ ఫోటో చూడు ఎలా ఉందో అని అంటాడు. దానికి యాంజన్ అయితే మిస్టర్ డాంగ్ కాల్ చేశారా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయమన్నారా అని అడుగుతాడు ఎగ్జైటెడ్గా. దానికేమో గు జాంగ్టాంగ్ కోపంగా అంత లేదు బాబు, నిన్ను డిసిప్లిన్గా ఉంచమని నాకు ఆ డాంగ్ లెక్చర్ ఇచ్చాడు, నీ వల్ల ఇప్పుడు నేను పొద్దున్నే వేరే వాళ్ళతో లెక్చర్ తీసుకోవాల్సి వచ్చింది అంటాడు. హీరో ఏమో వాళ్ళకి అసలు సిగ్గులేదా, వాళ్ళు చేసుకోబోయే అల్లుడికి ఇంత పరువు పోయినా కూడా ఇంకా ఎలా చేసుకుంటున్నారు అని వాళ్ళ నాన్నతో అంటాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ గు అసిస్టెంట్ వస్తాడు. ఆ అసిస్టెంట్ జాంగ్టాంగ్ వీడి రోజు బయటికి వెళ్లకుండా చూసుకో, వీడు బయటకు వెళ్తే ఆ మీదే ఆ బాధ్యత అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో డిసప్పాయింటెడ్గా కూర్చుంటాడు. నెక్స్ట్ సీన్ని ఫారెస్ట్ వైపుకి షిఫ్ట్ చేస్తారు. హంటర్ హీరోయిన్ జున్షాన్ అండ్ లింగ్డాంగ్ కలిసి టౌన్ వైపు నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళు అలా ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తుంటే లింగ్డాంగ్ చేతిలోంచి పప్పి జారిపోయి ఎటో పారిపోతుంది. ఆ పప్పి కోసం లింగ్డాంగ్ ఏడుస్తుంటే హంటర్ ఏమో లియాంగ్చెన్ నువ్వు లింగ్డాంగ్ని చూసుకో, నేను వెళ్ళి పప్పిని వెతికి తెస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎంతసేపు అయినా అతను రాపోయేసరికి జున్షాన్ కూడా హంటర్ని వెతకడానికి వెళ్తాడు. లియాంగ్చెన్ వద్దని చెప్పినా కూడా. కాసేపటికి గన్ సౌండ్స్ వినపడటంతో హీరోయిన్ లింగ్డాంగ్ని అక్కడే ఉండమని చెప్పి వస్తుంది. తను వచ్చేసరికి హంటర్ చనిపోయి ఉంటాడు. ఇంకా 2 జపనీస్ పీపుల్ కూడా అక్కడే చనిపోయి ఉంటారు. అది జున్షాన్ హీరోయిన్కి చెప్తాడు. లింగ్డాంగ్ పప్పి హంటర్ డెడ్ బాడీ దగ్గర వచ్చి తిరుగుతూ ఉంటుందన్నమాట. లింగ్డాంగ్ హీరోయిన్ వెనకాలే అక్కడికి వస్తుంది. హీరోయిన్ అతనితో నేను మీ నాన్న చనిపోయాడు లింగ్డాంగ్ అని చెప్తున్నా కూడా లింగ్డాంగ్ మెంటల్లీ అన్స్టేబుల్ కాబట్టి తనకేమీ అర్థం కాదు. హీరోయిన్ ఎంత చెప్పినా లింగ్డాంగ్లో ఎలాంటి రియాక్షన్ కూడా ఉండదన్నమాట. అప్పుడు జున్షాన్ హీరోయిన్తో నువ్వు ఎంత చెప్పినా ఆ పాపకు అర్థం కాదు కదా, వదిలే అంటాడు. తర్వాత జున్షాన్ అండ్ హీరోయిన్ వాళ్ళతో పాటే లింగ్డాంగ్ని తీసుకెళ్దామని డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు ఫారెస్ట్లో నడుస్తూ ఉంటే వెనక నుంచి జపనీస్ వాళ్ళు వచ్చి గన్ షూట్ చేస్తూ ఉంటారు. ఆ సౌండ్స్కి బెదిరిపోయి పప్పి మళ్ళీ జారిపోతుంది. ఆ పప్పి కోసం లింగ్డాంగ్ వెళ్తుంది. ఈ గన్ షాట్స్కి లింగ్డాంగ్ ఎక్కడ బదులవుతుందేమోనని చెప్పేసి తన్నే కాపాడటానికి హీరోయిన్ అడ్డుగా వెళ్తుంది. మళ్ళీ హీరోయిన్ని కాపాడటానికి జున్షాన్ అడ్డుగా వెళ్తాడు. జున్షాన్ వాళ్ళని కాపాడటానికి వచ్చే టైంకి ఒక బుల్లెట్ అతనికి తగులుతుంది. వాళ్ళు ఎలాగోలాగా జపనీస్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ లింగ్డాంగ్ని ఒక చోట దాచి నేను వచ్చేదాకా ఇక్కడ నుంచి కదలొద్దు అని చెప్తుంది. హీరోయిన్ కూడా గన్ తీసుకొని జున్షాన్ని ఆ జపనీస్ వాళ్ళకి దొరకకుండా అతన్ని కాపాడదామని వెళ్తుంది. ఇక హీరోయిన్ గన్స్లో బుల్లెట్స్ లేకపోవడంతో ఆ జపనీస్ వాళ్ళకి దొరికిపోతుంది. పాపం జున్షాన్ అది తెలియక షీలియాంగ్షన్ అని హీరోయిన్ని పిలుస్తూ అరుస్తూనే ఉంటాడు. అటు పాపం లింగ్డాన్ని చెట్లలో హీరోయిన్ దాచిపెట్టుంటుంది. ఈ సీన్ని ఇక్కడితో కట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ని మనకి యాంజన్ ఎంగేజ్మెంట్ వైపు షిఫ్ట్ చేస్తారు. యాంజన్ చాలా డిసప్పాయింటెడ్గా ఉంటాడు. ఆ ఫంక్షన్కి చాలామంది గెస్ట్స్ అండ్ మీడియా పర్సన్స్ కూడా వచ్చుంటారు. గు జాంగ్టాంగ్ అయితే వాళ్ళ అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా వచ్చిన గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటాడు. అయితే మీడియా రిపోర్టర్స్ అందరూ మిస్టర్ గు జాంగ్టాంగ్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఒకరేమో వైస్ మినిస్టర్ మిస్టర్ గు, మీ డాటర్ ఇన్లా మీకు నచ్చే ఈ వెడ్డింగ్ ఫిక్స్ చేస్తారా అని అడుగుతాడు. దానికి ఆన్సర్గా గు జాంగ్టాంగ్ అవును, నా డాటర్ ఇన్లా చాలా అమేజింగ్ పర్సన్, తనకి పెళ్ళి ఇష్టమే, అందుకే మేము కూడా ఫిక్స్ చేసాము అని చెప్తాడు. ఇంకో లేడీ ఏమో మిస్టర్ గు మీ అబ్బాయికి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదనుకుంటా, అతను ఎందుకని అలా ఉన్నాడు అని అడుగుతుంది. దానికి హీరో వాళ్ళ నాన్న అతను నెర్వస్గా ఉన్నాడంతే అని కవర్ చేస్తాడు. తర్వాత యాంజన్ దగ్గరికి వెళ్ళి ఇది నీ ఎంగేజ్మెంట్ రా, ఎవరిదో ఫ్యూనరల్ కాదు, ఏంటి మొహం అలా పెట్టావు అని అడుగుతాడు. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే నేను హ్యాపీగా ఎలా ఉంటాను అని యాంజన్ అంటాడు. వచ్చిన గెస్ట్లందరూ యాంజన్
చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, అయినా అతనికి బ్రైడ్ నచ్చలేదా ఏంటి అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. యాన్షన్ వాళ్ళ నాన్న హీరోని లోపలికి వెళ్ళమంటాడు. హీరో కూడా లోపలికి వెళ్ళి ఫుడ్ సెక్షన్లో తిరుగుతూ ఉంటాడు. హీరో నడుస్తుంటే ఒక పర్సన్ అతన్ని ఆపి నేను యూ షార్టిన్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. హీరో కూడా నేను యాన్షన్ గుయాన్జన్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. యూ షార్టిన్ అప్పటికే బాగా డ్రింక్ చేసి ఉంటాడు. షార్టిన్ హీరో కాలర్ పట్టుకొని నేను యూ షార్టిన్ డాంగ్ షావెన్కి నేను ఎక్స్ ఫియాన్సేని అని చెప్తాడు. హీరో ఎగ్జైటెడ్గా ఎక్స్ ఫియాన్సేనా, నువ్వు తను లేపుకెళ్ళడానికి వచ్చావా లేక నన్ను కొట్టడానికి వచ్చావా, నేను దేనికైనా నీకు హెల్ప్ చేస్తాను అని కళ్ళు మూసుకొని నుంచుంటాడు. అతను కొడతాడేమోనని. చూసే వాళ్ళకి అది షార్టిన్ యాన్షన్ని బెదిరిస్తున్నట్టు ఉంటుంది. మీడియా రిపోర్టర్స్ కూడా వీళ్ళనే ఫొటోస్ తీస్తూ కవర్ చేస్తూ ఉంటారు. దీన్ని బయట ఉన్న గూజాంగ్టాంగ్ చూసి కొంతమంది మనుషులను అక్కడికి పంపి షార్టిన్ని పక్కకు తీసుకెళ్తాడు. షార్టిన్ వెళ్తూ నేను ఇక్కడికి ఎవరిని హర్ట్ చేయటానికి రాలేదు, షావెన్ ఎలాంటి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుందో చూడటానికి వచ్చాను అని అరుస్తాడు. ఇంకా అతని వెనకాలే మీడియా రిపోర్టర్స్ కూడా వెళ్తారు. తర్వాత సీన్లో మనకి షూ మ్యాంటింగ్ చూపిస్తారు. మ్యాంటింగ్ మోటార్ సైకిల్ రాపోయినా ఎలాగలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ నడుపుతూ యాన్షన్ ఎంగేజ్మెంట్కి బయలుదేరుతుంది. ఇప్పుడు సీన్ని మళ్ళీ ఎంగేజ్మెంట్కి షిఫ్ట్ చేస్తారు. యాన్షన్ అండ్ షావెన్ని ఎంగేజ్మెంట్ ఓపెనింగ్ సెరమనీ డ్యాన్స్ చేయమంటారు. యాన్షన్ ఇష్టం లేకపోయినా కూడా సరే డ్యాన్స్ ఏరియా దాకా వస్తాడు. అంతమంది ముందు వాళ్ళ నాన్న పరువు తీయటం ఇష్టం లేక. డాంగ్ షావెన్ హీరోతో నువ్వు ఇప్పుడు డ్యాన్స్ వేసి తీరాల్సిందే, నిన్నెవరు కాపాడతారు అంటుండగానే షూ మ్యాంటింగ్ అక్కడికి సెక్యూరిటీని తోసేసి అండ్ గేట్స్ బద్దలు కొట్టుకొని వచ్చేస్తుంది. అక్కడున్న గెస్ట్లు అందరూ షాక్ అయిపోతారు. హీరో ఏమో ఏంటి మ్యాంటింగ్ ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. ఆన్సర్గా మ్యాంటింగ్ నీకు ప్రామిస్ చేశాను కదా నేను ఇక్కడి నుంచి తప్పించి శూన్యాన్ని తీసుకెళ్తానని, వస్తావా రావా అంటుంది. యాన్షన్ వెంటనే సారీ నాన్న నేను శూన్యాన్ని వెళ్ళి తీరాలి, మిస్ డాంగ్ మీకు ఇంకా నా మీద ఇష్టం ఉంటే వెయిట్ చేయండి నేను వచ్చే వరకు, అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానంటూ వెళ్ళి మ్యాంటింగ్ మోటార్ సైకిల్ ఎక్కుతాడు. అందరికీ బాయ్ చెప్పేస్తాడు. మ్యాంటింగ్ వెంటనే ఆ మోటార్ సైకిల్ని కొనిచ్చేస్తుంది. వాళ్ళిద్దరు హ్యాపీగా ఎంగేజ్మెంట్ సెరమనీ నుంచి పారిపోతారు. సీన్ని షెన్ జున్షాన్ వైపుకి షిఫ్ట్ చేస్తారు. జున్షాన్ హీరోయిన్ కోసం వెతుకుతూ హంటర్ వే ఇంట్లోపలికి కూడా వెళ్ళి చూస్తాడు. ఆ ఇంట్లో ఎవరూ లేరు కదా, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడుంటాయి. జున్షాన్ ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి లింగ్డాంగ్ పప్పీతో ఆ ఇంటికి ఎదురుగా నుంచుని ఉంటుంది. జున్షాన్ ఆ పాపని షీలియాంగ్షన్ ఏది, తను ఎక్కడికి వెళ్ళింది చెప్పు అంటాడు. పాప ఎలాంటి ఆన్సర్ చేయబోయేసరికి జున్షాన్ అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు హీరోయిన్ వెతకడానికి. ఇంకా హీరోయిన్ని జాపనీస్ పీపుల్ కిడ్నాప్ చేసి కారులో ఎక్కించి తీసుకెళ్తూ ఉంటారు ఆ రాయల్ సీల్తో పాటు. జున్షాన్ అది చూసి ఆ కార్ వెనకాలే తను వీలైనంత వరకు పరిగెడతాడు. కొంచెం దూరం వెళ్ళాక ఆ కార్ టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఒక జపనీస్ని జున్షాన్ తన దగ్గరున్న గన్తో షూట్ చేస్తాడు. ఆ తర్వాత కొండ మీద నుంచి మెల్లమెల్లగా జారుతూ హీరోయిన్ ఉన్న కార్ మీదకి ఎక్కి ఆ డ్రైవర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేలా చేస్తాడు. ఆ డ్రైవర్ని కార్లోంచి బయటికి తోసేసి డ్రైవింగ్ సీట్లో జున్షాన్ ఎక్కి ఆ కార్ని ఫైనల్గా ఆపగలుగుతాడు. తర్వాత హీరోయిన్ కట్లు విడిపించి లింగ్డాంగ్ అండ్ తన పప్పిని కూడా వాళ్ళతో పాటు కార్లో తీసుకువెళ్తారు. తర్వాత సీన్ని హీరో వైపుకి షిఫ్ట్ చేస్తారు. హీరో ఒక రెస్టారెంట్లో వెయిట్రెస్ని ఒక నంబర్ చెప్పి కాల్ చేయమని చెప్తాడు. ఆ రెస్టారెంట్లో లైన్స్ బిజీగా ఉన్నాయని చెప్పేసి ఆ వెయిట్రెస్ చెప్తుంది. అలా చెప్పగానే యాన్షన్ సరే నాకు మళ్ళీ కాల్ చేస్తే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి తినడానికి వెళ్తాడు. తినడానికి వెళ్ళాక హీరోతో పాటు మ్యాంటింగ్ కూడా ఉంటుందన్నమాట. హీరో మ్యాంటింగ్ని నువ్వు టైర్డ్గా ఉంటే మనం రేపు మార్నింగే శూన్యాన్ని వెళ్ళిపోదాము లేకపోతే ఈ నైట్ ట్రైన్కి వెళ్దామా అని అడుగుతాడు. దానికి మ్యాంటింగ్ ఏం కాదులే ఈరోజు క్రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే వెళ్దాము అని చెప్తుంది. హీరో అప్పుడు వాష్రూమ్కి అని చెప్పేసి వెళ్తాడు. ఇంతలో వెయిట్రెస్ అక్కడికి వచ్చి ఇందాక ఇక్కడ కూర్చున్న మ్యాన్ ఎక్కడున్నారో అతనికి ఫోన్ వచ్చింది అని చెప్తుంది. ఏం కాదు నేను అతని ఫ్రెండ్ని, నేను ఆ కాల్ని ఆన్సర్ చేస్తాను అని చెప్పి మ్యాంటింగ్ అక్కడికి వెళ్తుంది. ఆ కాల్లో ఏమో జీజిన్ ఉంటాడనమాట. అతను అంటే హీరో ఇందాక మిలిటరీ అకాడమీకి కాల్ చేసి ఉంటాడు. అతనేమో అక్కడ పరిస్థితులు ఏం బాగలేదు, అకాడమీలో ఎమర్జెన్సీ అని చెప్పేసి చెప్తాడు. ఎందుకు ఏమైంది అని మ్యాంటింగ్ అడిగితే షీలియాంగ్షన్ అండ్ షెన్జున్షాన్ కనిపించట్లేదు, వాళ్ళు మిస్ అయ్యారు మెడిసిన్స్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు అని చెప్తాడు. దానికి మ్యాంటింగ్ సరే నేను అతనికి ఇన్ఫామ్ చేస్తాను అని చెప్తుంది. కాదు మీరు ఎప్పుడు శూన్యాన్ని రిటర్న్ అవుతున్నారు అని జీజీని అడిగితే కొన్ని రోజుల్లో రిటర్న్ అవుతాము అని మ్యాంటింగ్ చెప్తుంది. సరే అని చెప్పేసి ఇద్దరు ఆ కాల్ కట్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. హీరో వాష్రూమ్ నుంచి రిటర్న్ వచ్చేసరికి మ్యాంటింగ్ అక్కడ కూర్చుని డిన్నర్ చేస్తూ ఉంటుంది. హీరో మ్యాంటింగ్ని ఏమైంది అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు. మ్యాంటింగ్ కూడా బాగానే ఉంది అని చెప్తుంది. ఇక వాళ్ళిద్దరూ డిన్నర్ ఫినిష్ చేసి రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్తారు.
బయటికి వెళ్ళాక మ్యాంటింగ్కి అక్కడ ఏదో ఫుడ్ స్టాల్ కనిపిస్తే హీరోని అది కొనివ్వమని అడుగుతుంది. హీరో ఏమో ఇప్పుడేకా తిన్నావు పందిలాగా మళ్ళీ ఇంకా తింటావా అంటాడు. దానికి మ్యాంటింగ్ అవును నేను పందిని ఇప్పుడు నాకు కొనిస్తావా కొనివ్వా నేను నీకు పొద్దున అంత పెద్ద హెల్ప్ చేశాను కదా అని అంటుంది. దానికి హీరో ఏడోకు కొనిస్తానులే అని చెప్తాడు. మ్యాంటింగ్ కూడా తనకు కావాల్సిన ఫుడ్ని ఆర్డర్ చేస్తుంది. హీరో అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసి మనీ ఇవ్వడానికని పాకెట్లో డబ్బులు చూస్తే వాలెట్ ఉండదు. మళ్ళీ వెంటనే అక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళి నా వాలెట్ పోయింది అని అక్కడున్న వెయిట్రెస్కి చెప్తే అవును సార్ ఇదిగోండి మీ వాలెట్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అని చెప్పి ఇస్తుంది. హీరో కూడా మీ మీద నాకు నమ్మకం ఉందిలే నేను చెక్ చేసుకోను అంటాడు. ఆ వెయిట్రెస్ హీరోతో ఇందాక మీకు కాల్ వచ్చింది అది మీ ఫ్రెండ్ అటెంప్ట్ చేసింది అని చెప్తుంది. మళ్ళీ హీరో ఓ అవునా అయితే సరే థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాంటింగ్కి ఫుడ్ ఇచ్చి హీరో ఇందాక నువ్వు నా కాల్ ఏమన్నా అటెంప్ట్ చేసావా అంటుంది. అవును అని మ్యాంటింగ్ అంటుంది. నాకెందుకు చెప్పలేదు అంటే ఎలాగో మనం శూన్యానే వెళ్తాం కదా ఇంకెందుకు చెప్పటం ఏం ఉపయోగం దానివల్ల అని అంటుంది. తింటున్నప్పుడు తర్వాత మ్యాంటింగ్ యాంజన్కి తన లవ్ని కన్ఫెస్ చేస్తుంది. కానీ యాంజన్ ఏమో నేను ఎప్పుడు అలా చూడలేదు నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను నేను ఇష్టపడే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు మన ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే అని చెప్పేసి మ్యాంటింగ్ మనసు ముక్కలు చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మెల్లమెల్లగా అక్కడ రోడ్ మీద జనాలు అందరూ వెళ్ళిపోతారు ఎవరూ లేకుండా. కానీ షెంటింగ్ బాయ్ ఫస్ట్ నుంచి మ్యాంటింగ్నే ఫాలో అవుతూ అక్కడే ఉంటాడు. అందరూ వెళ్ళిపోయాక చివరికి స్నోఫాల్ స్టార్ట్ అయ్యాక మ్యాంటింగ్ దగ్గరికి షెంటింగ్ బాయ్ వెళ్ళి వాడిని ఇంకా నువ్వు ఎందుకని ఇష్టపడుతున్నావు వాడు నువ్వు వద్దని చెప్పి వెళ్ళిపోయాడు కదా అంటే మ్యాంటింగ్ ఏమో వాడు గుడ్డోడు వాడొక ఈడియట్ వాడు నా ప్రేమ వాడికి అర్థం కావట్లేదు అంటుంది. షెంటింగ్ బాయ్ కూడా అవును వాడొక ఈడియట్ అంటాడు. తర్వాత మ్యాంటింగ్ని షెంటింగ్ బాయ్ హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. మ్యాంటింగ్ టింగ్ బాయ్ని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత షెంటింగ్ బాయ్ కార్ ఎక్కి షెంజున్ షాన్ మిస్ అయ్యాడని నాకు ఇంకా ఎందుకు చెప్పలేదు అని తన అసిస్టెంట్ని అడుగుతాడు. దానికి ఆ అసిస్టెంట్ ఏమో మాకు ఇప్పుడే తెలిసింది బాస్ అని చెప్తాడు. తర్వాత సీన్లో మనకి హాస్పిటల్ని చూపిస్తారు. హాస్పిటల్లో హీరోయిన్ బెడ్ మీద ఉంటుంది. ఇంకా తన పక్క బెడ్ మీదే షెంజున్ షాన్ ఉంటాడు. వాళ్ళిద్దరిని ఎవరో తెలియదు కానీ హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారనమాట. హీరో ఏమో ట్రైన్ ఎక్కి అప్పటికప్పుడే నాన్జింగ్ నుంచి శూన్యాన్ వచ్చేస్తాడు. తర్వాత మళ్ళీ మనకి సీన్ని హాస్పిటల్ వైపుకి షిఫ్ట్ చేస్తారు. హాస్పిటల్ నుంచి ఎవరో ఒక డాక్టర్ షూటింగ్కి కాల్ చేసి ఇద్దరు వచ్చి మా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళు మీ ఆర్సనల్ మిలిటరీ అకాడమీ స్టూడెంట్స్ ఏమో అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము అని చెప్పి కాల్ చేస్తారు. షూటింగ్ వచ్చి వాళ్ళని చూస్తాడనమాట. సేపటి తర్వాత హీరోయిన్ దగ్గరికి షాజున్ కూడా వస్తుంది. షాజున్ హీరోయిన్తో నువ్వు ఆ చిన్న పాపను మా ఇంట్లో తెచ్చిపెట్టావు మరి నువ్వెప్పుడు వస్తావు అని అడుగుతుంది. హీరోయిన్ ఏమో ఆ పాపను జాగ్రత్తగా చూసుకోండి నా కోసం అని షాజున్తో అంటుంది. షాజున్ కూడా సరే అంటుంది. ఇంకా షాజున్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మిస్ హో హీరోయిన్ దగ్గరికి రావడాన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.